Pair of integers whose sum is -7 మాట్లాడుతున్నారు. ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ, 0, ప్లస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఇంక్లూడింగ్ 0 ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. వాటి సమ్ -7 వచ్చేలాగా రెండు ఇంటీజర్స్ని రాయమంటున్నారు. ఓకే, సో -13 అనే ఒక ఇంటీజర్ని తీసుకొని దానికి 6 అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ని, నెగిటివ్ ఇంటీజర్ని -13 తీసుకొని దానికి 6 అనే పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేశాను అనుకో, దిస్ వాల్యూ ఈజ్ 7. అలాగే -21 అనే ఒక నెగిటివ్ ఇంటీజర్ని తీసుకొని దానికి 14 కనుక యాడ్ చేశాను అనుకో, అది కూడా -7. ఓకే, -27 అనే ఒక నెగిటివ్ ఇంటీజర్ని తీసుకొని దానికి 10 యాడ్ చేసినా సరే, 20 యాడ్ చేసినా సరే నా రిజల్టెంట్ -7. రైట్. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ -10 మాట్లాడమంటున్నారు. రెండు ఇంటీజర్లు తీసుకున్న తర్వాత వాటి డిఫరెన్స్ -10 రావాలట. ఒక పాజిటివ్ ఇంటీజర్ +5 తీసుకుంటున్నాను, నెగిటివ్ ఇంటీజర్ -15 తీసుకుంటున్నా. డిఫరెన్స్ ఈజ్ -10. డిఫరెన్స్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయడం. ఒక పాజిటివ్ ఇంటీజర్ 12 తీసుకుంటున్నాను, అందులో నుంచి 22 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. డిఫరెన్స్ ఈజ్ -10. రైట్, ఇలా మాట్లాడచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్, సమ్ ఈజ్ 0. సమ్ 0 అవ్వాలి అంటే ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్ని సమ్ చేశాను అనుకో, రెండింటిని యాడ్ చేశాను అనుకో, సమ్ వుడ్ బి 0. -31 + 31, సమ్ ఈజ్ 0. -89 + 89, sum is 0. Right? Okay.